जुमेरात को जड़चल्ला मंडल के नागसाला गुरुकुल अखिलियती स्कूल में छठी जमात के तालिब इल्म मोहम्मद अली को पीटी टीचर ख्वाजा खान ने रानों पर डंडे से पीटा था। शाम को स्कूल से घर वापस आने वाले तालिब इल्म मोहम्मद अली ने रोते हुए कहा कि पीटी टीचर ने इसे डंडे से मारा है। तालिब इल्म के वालिदैन ने जुमेरात को स्कूल पहुंचकर एहतजाज किया। जब वहां मौजूद स्कूल के प्रिंसिपल परिजता से वजाहत तलब की गई तो इसने कोई मुनासिब जवाब नहीं दिया और इसे ज़िले हुक्काम की तवज्जो दिलाया और कहा कि तफसीलात जुमा को सामने आएंगी। इसके बारे में जानने के बाद ज़िला के आला ओहदेदारों RLC ख्वाजा बहाउद्दीन ने जुमा को स्कूल का दौरा किया, तालिब इल्म के वालिदैन को स्कूल बुलाया और तफसीलात के बारे में दरियाफ्त किया। RLC बहाउद्दीन ने इस मामले में दोनों फरीकों को आगाह किया और कहा कि इस तरह के वाक़यात को दोबारा होने से रोकने के लिए इक़दाम किए जाएंगे। बादज़ां पीटी टीचर RLC बहाउद्दीन ने तालिब इल्म के वालिदैन से माफ़ी मांगी। इन्होंने कहा कि ऐसे वाक़यात को दोबारा रोनुमा होने से रोकने के लिए इक़दाम किए जाएंगे। इसने कहा कि इसने डिसिप्लिन सिखाने के अमल में तालिब इल्म को मारा। यह अफसोसनाक है कि तालिब इल्म की रानों पर चोट आई। गुरुकुल स्कूल के क़वायद में असातिज़ा के लिए ऐसी कार्रवाई करने का कोई बंदोबस्त नहीं है। RLC बहाउद्दीन ने कहा कि पीटी टीचर ख्वाजा खान के इक़दामात को आला हुक्काम की तवज्जो में लाया जाएगा। ఏది బాధపడకండి పిల్లల యొక్క క్రమశిక్షణ కొరకు కొన్ని సందర్భాలలో మనం అతిగా ప్రవర్తించవచ్చు, టీచర్స్ అతిగా ప్రవర్తించవచ్చు. ఎందుకంటే గురువు అనేది గురువు దండన లేకుంటే కూడా క్రమశిక్షణ అనేది ఉండదు. సో గురువుని కూడా మనం నీచంగా చూడలేము. అలా అని తను ఏ విధంగా శారీరకంగా కఠినంగా శిక్షణ ఇస్తారంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే మన రూల్ ఆ గవర్నమెంట్ యొక్క మనకు కాన్సెప్ట్ ఏముంది, పిల్లవాడిని ఎవరు కూడా ఏ మాత్రం ఫిజికల్ హారాస్మెంట్ రాదు. సో దాన్ని కట్టుబడి ఉండి మిమ్మల్ని ఖచ్చితంగా మీపై ఖ్వాజా ఖాన్ మీపై మేము చర్య తీసుకుంటామని చెప్పి పేరెంట్స్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే తను ఉన్నటువంటి విషయాలలో తన మనసులో ఉన్నటువంటి విషయాలలో ఖ్వాజా ఖాన్తో మాట్లాడి తను క్షమాపణ చెప్తే మనం ఈ విషయం గురించి మనం నిర్ణయించుకుంటాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకూడదని మాకు అష్యూరెన్స్ ఇస్తారన్నారు. సదర్ వ్యక్తి అయినటువంటి ఖ్వాజా ఖాన్ ఇప్పుడు ఆ పేరెంట్ ని క్షమాపణ కోరేయడం జరిగింది. నేను పునరావృతం నేను కావాలని చేయలేదండి, పిల్లల్లో కొన్ని మార్పులు తీసుకురావాలని నేను చేశాను. కానీ ఈ పిల్లలు కూడా నా పిల్లలే. నేను ఎటువంటి తప్పులు చేయాలని నా యొక్క కోరిక అనుకోని నా యొక్క బలమైన కాదు. నేను ఈ రోజు స్పోర్ట్స్ మీట్స్ నుంచి SGF స్పోర్ట్స్ జరిగినాయి ఈ రోజు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ప్రాంగణంలో. ఇక్కడ 3 పిల్లలు జడ్చల్ల స్కూల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలవడం జరిగింది అథ్లెటిక్స్ లో. అది ఒక మంచి అచీవ్మెంట్. ఇట్లాంటి అచీవ్మెంట్ సాధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ నేను కావాలని ఎవరిని హరాస్మెంట్ చేయను. నా వల్ల ఏమైనా తప్పుదం అయితే నేను నేను క్షమాపణ కోరుతున్నాను. నేను నన్ను క్షమించడం అని ఇంతకుముందు కలవడం జరిగింది. పత్రికా మిత్రులు కూడా చూడడం జరిగింది. సో ఇది చాలా శుభ పరిమాణం. ఏంటంటే వ్యక్తులు తమలో ఉన్నటువంటి ఈర్షను పక్కన చేసుకొని పక్కన పట్టుకొని తను ఇన్స్టిట్యూట్ కొరకు అంటే మన పౌరుల కొరకు మన స్టూడెంట్స్ కొరకు కష్టపడితే ఖచ్చితంగా ఫలితాలు మనకు వస్తాయి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దని నేను కోరుకుంటున్నాను. సదరు వ్యక్తి ఖ్వాజా పీటీ, ఆ తర్వాత మన ఫిజర్ భాయ్, మన పేరెంట్, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. వీళ్ళు ఒకరినొకరు తమ అభిప్రాయాలను చెప్పుకొని ఒక సంజాయించి రావడం జరిగింది. फिर एक बार ऐसा नहीं होना, इला नहीं होना, ठीक है, नहीं होता, ऐसा नहीं होगा, तुम्हारा बच्चा आगे बढ़ेगा. इंशाल्लाह आपका बच्चा आगे बढ़ेगा. हम यहाँ टिमरिस के जो भी इदारे हैं जो खुले हैं अपने बच्चों के लिए, जो गवर्नमेंट हमारे जो फैसिलिटीज दे रही है, फैसिलिटीज को यूटिलाइज करके बच्चों को आगे बढ़ाना है. We have to lead our children in a great way. Not only your child, all the children. Sometimes things will happen. కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతాయి, మానవ సైతం. కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా అందరూ మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రాతిగా మేము కూడా మా గురువుల యొక్క దండలను తీసుకున్నాము. కానీ అప్పుడు ఉన్నటువంటి ఆ దండనలు ఇప్పుడు ఉన్నటువంటి దండనలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం ఫిజికల్ పనిష్మెంట్ ఎవరికి ఇవ్వలేము. మీరు క్షమించారు కాబట్టి అతనిపై నేను తీసుకున్నటువంటి చర్య గురించి ఆలోచిస్తాను. చర్యను నేను వివరించుకోను, కానీ అతని మీద తీసుకోవాల్సినటువంటి చర్యను ఏదో రకంగా మేము మన హెడ్ ఆఫీస్, మన సెక్రటరీ సార్, షఫీవుల్లా సార్ తెలియజేసి ఖచ్చితంగా తీసుకుంటాము. కానీ విషయాలు ఏదైనా సరే మనము మన యొక్క ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విషయాలు, మన యొక్క అభివృద్ధి విషయాలు బయటికి రావాలి. కానీ ఇటువంటివి కొట్లాటాలు, ఇటువంటివి మనస్పర్ధలు, ఇటువంటి ఫిజికల్ క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి చర్యలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా ప్రాంతిక మిత్రులకు నేను ఏం చేస్తున్నానంటే
ఇలాంటి సంఘటనలు పురావతం కావు. అయితే మాత్రం వాళ్ళని మనం ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాము. తదనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఇప్పుడు సద్గుమనేది ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఖాజా బహుద్దీన్ ఆర్ఎల్సీ మహబూబ్నగర్ ఎక్స్పెక్ట్ డిస్ట్రిక్ట్ ఈరోజు నాగసాలలో ఉన్నటువంటి జడ్చర్ల నాగసాలలో ఉన్నటువంటి బాలుల పాఠశాలను సందర్శించడం జరిగింది. నా యొక్క సందర్శనలో నా బిజినెస్ టీమ్ని కూడా నేను నా ఇంట తీసుకురావడం జరిగింది. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ విజిట్ ఈస్ దట్ ఎస్టర్డే మా యొక్క వ్యాయామ ఉపాధ్యాయులు ఖాజా ఖాన్ ఒక అబ్బాయిని కొట్టాడనే ఉద్దేశంతో పేరెంట్స్ రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఆహాభావాలను తెలియజేయడం, బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ బాధను మనం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు మేము విజిట్ చేస్తాము. పేరెంట్స్ మధ్యాహ్నం వస్తారన్నందుకు మధ్యాహ్నం వరకు వాళ్ళ వేచి ఉండి పేరెంట్స్ని పిలవడం జరిగింది. పేరెంట్స్తో పాటు ఖాజా ఖాన్ కూడా ఇక్కడ నేను పిలవడం జరిగింది. ఖాజా ఖాన్ ఎవరైతే పీటీ ఉన్నారో అతన్ని అడగడం, ఆ పేరెంట్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి బాధను వాళ్ళు తెలియజేయడము. ఆ తర్వాత ఈ విషయంలో ఏదైనా ఉపాధ్యాయులు ఎవరైనా సరే పిల్లలను క్రమశిక్షణ కొరకు ఖచ్చితంగా వాళ్ళను మనము కొన్ని సందర్భాలలో చెప్తుంటాము, మాటలతో చెప్తుంటాము, లాడ్తో చెప్తుంటాము, కానీ కొట్టడం అనేది సరికాదు. అది కొట్టడం అనేది ఎలా చేస్తామని నేను ఆ వ్యక్తిని మా యొక్క పీటీని అడగడం జరిగింది. తను సార్ ఆ బాబు యొక్క క్రమశిక్షణ గాడిలో పడాలని నేను కొద్దిగా కొట్టాను సార్. అది వాస్తవంగా నా వల్ల తప్పిదమైంది, నేను కావాలని కొట్టలేదు. ఈరోజు కూడా నేను డిస్ట్రిక్ట్ SGFలో మన పాఠశాల పిల్లలు 3 అథ్లెటిక్స్లో పథకాలు సాధించడం జరిగింది. ఫస్ట్, సెకండ్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది. నేను ఎవరి మీద నేను కష్టపెట్టుకొని కాదు, నా వల్ల ఏమైనా తప్పైతే నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని అతను ప్రాధాయపడడం, పేరెంట్స్ని అడగడం జరిగింది. పేరెంట్స్ కూడా విషయాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా ఓకే క్రమశిక్షణ విషయంలో మీరు తీసుకుంటున్నారు కాబట్టి చర్యలను మేము కాదనము, కానీ ఇలాంటి మీరు శారీరకంగా ఎవరైనా ఏ పిల్లవనైనా మీరు శిక్షిస్తే మాత్రం మనం ఊరుకొని ఉండము. ఎవరు అంటే వాళ్ళే కాదు, పేరెంట్స్ కాదు, ఏ వ్యవస్థ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మనం దాన్ని ఎవరు టాలరేట్ చేయడండి. డెఫినెట్గా వీ విల్ కండెమ్ ఇట్. సో పేరెంట్స్ ఇచ్చినటువంటి అతను అడిగినటువంటి అపాలజీ వాళ్ళ నేను అతనిపై క్రమశిక్షణ ఏ విధంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. కానీ తను చెప్పడం వల్ల అతను రియలైజ్ అయ్యి తన తప్పుదాన్ని తను ఒప్పుకొని పేరెంట్స్ కూడా ఆ విషయాన్ని మన్నించడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం వచ్చింది. రాబోయే రోజులలో ఎవరైనా సరే, ఏ ఉపాధ్యాయుడైనా సరే, ఎవరైనా సరే తమ విద్యార్థులను శారీరకంగా కుట్టడం తిట్టడం ఏమైనా చేస్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడండి. ఖచ్చితంగా మనం వాళ్ళను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. ఇప్పుడున్నటువంటి విషయాలలో పిల్లలు ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మంచిగా చదవాలి, మైనార్టీ పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించి ఎలాంటి తారతమ్యాలకు లేకుంటే ఏదైనా తమలో ఉన్నటువంటి అహంకారానికి భేదాభిప్రాయాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా పేరెంట్స్ అటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి బాధ్యత మేడం కూడా నేను చెప్తున్నానంటే అందరినీ కలిసికట్టుగా ఉండేటువంటి వాతావరణం ఏర్పాటు చేయండి. పిల్లల యొక్క పేటీఎంలో వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోండి. ముఖ్యంగా మీ యొక్క టీచర్స్ ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఆ విషయం అందరికీ తెలుసండి. ఎవరైనా స్టిక్ తీసుకోవడం లేకుంటే ఫిజికల్ పనిష్మెంట్ చేయడం జరగదు. పీటీ కాబట్టి అతను స్టిక్ తీసుకుంటాడు, కానీ ఎవరు మాత్రము ఏ రకమైనటువంటి శారీరకంగా మానసికంగా ఏ విధంగా సరే పిల్లలను వాళ్ళు హింసిస్తే లేకుంటే వాళ్ళని బాధను గురి చేస్తే ఎవరు మేము ఊకే ఉండము. ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకుంటాము. ఇప్పుడు ఆయన మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా మేము హెడ్ ఆఫీస్ సెక్రటరీ సార్ దృష్టికి తీసుకెళ్తాము. పేరెంట్స్ క్షమించారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాం మన పునరావృతం కాకుండా ఉండాలని. పేరెంట్స్ ఇక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడం, ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు ఒకరికొకరు ఆహ్వాలను పంచుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాతావరణమే ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి. మన పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరాలనే కోరికతో మనం ఉన్నామండి. ఇక్కడ వచ్చినటువంటి ప్రాథమిక మిత్రులకు అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. మన దగ్గర మైనార్టీ కళాశాల మరియు పాఠశాలలో అడ్మిషన్స్ సంబంధించినటువంటి విషయాలలో మీరు మాకు సహకరించండి. మైనార్టీ పిల్లలు కొద్దిగా తక్కువ మనకి అడ్మిషన్ పొందుతున్నారు. దయచేసి మీరు చాలామంది లేని వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదండి, వాళ్ళకి చెప్పండి ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నటువంటి ఇప్పుడు విద్యను మనం అందిస్తున్నాము. ఏవైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ రోజే ఒక మంచి ఉన్నత స్థాయిలో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి కాంపిటీషన్లో వాళ్ళ యొక్క ప్రదర్శన ఇచ్చారు.
చదువులలో కూడా ఇక్కడ మంచి ప్రదర్శన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు మాకు సహకరించండి, అడ్మిషన్ విషయంలో సహకరించండి. ఏమైనా మన ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్లో ఏమైనా తప్పిదాలు ఉంటే మీరు అడగవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మీరు వచ్చి